ట్రంప్ గవర్నమెంట్ 2026 నుండి కొత్త H1B రూల్స్ ని ఇంప్లిమెంటేషన్ కి తెచ్చేసి అవేంటిదో ఇప్పుడే తెలుసుకుందాం. ఒకప్పుడు H1B అనగానే ఎంతో మంది నిజాయితీగా అప్లై చేస్తుండే, కానీ కొంతమంది కన్సల్టెన్సీస్ మాత్రం ఒక్క అప్లికేషన్ కి వాళ్ళు డూప్లికేట్ అప్లికేషన్స్ లాగా 3-4 అలా మల్టిపుల్ కన్సల్టెన్సీస్ నుండి వీళ్ళు చేసరికి సో ఈ లాటరీ సిస్టమ్ అనేది చాలా ఎక్స్ప్లాయిట్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ దీనిపైన దృష్టి పెట్టి మరీ 2026 లో స్ట్రిక్ట్ రూల్స్ తోటి వచ్చేసింది. సో ఆ రూల్స్ తో భాగంగా వీళ్ళు Feb 27, 2026 నుండి ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇందులో 4 కేటగిరీస్ గా వీళ్ళు డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మీరు గంటకి $30 ఎర్న్ చేస్తే, అంటే పర్ యానం $65,000 ఎర్న్ చేస్తే మీరు ఫస్ట్ కేటగిరీలో ఉన్నట్టు. సెకండ్ కేటగిరీ వచ్చేస్తే కనుక మీరు పర్ హవర్ అరౌండ్ $40 ఎర్న్ చేస్తే సంవత్సరానికి $85,000. మూడో కేటగిరీ వచ్చేస్తే కనుక మీరు పర్ హవర్ $49 చేంజ్, అంటే $100,000 మీరు పర్ యానం ఎర్న్ చేస్తున్నట్టు. నాలుగో కేటగిరీ వచ్చేస్తే మీరు సంవత్సరానికి $120,000, అంటే గంటకి $59 ఎర్న్ చేస్తున్నట్టు. సో ఈ 4 కేటగిరీస్ ని వాళ్ళు ఏ విధంగా స్ట్రాటజిక్ గా డివైడ్ చేశారు అంటే ప్రతి కేటగిరీకి ఒక టికెట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి 1 టికెట్, సెకండ్ కేటగిరీ వాళ్ళకి 2 టికెట్స్, థర్డ్ కేటగిరీ. సో ఈ విధంగా కేటగిరీ బట్టి మీకు అన్ని టికెట్స్ ఒక్కొక్క లాటరీలో ఇలా ఇవ్వబడతాయి. సో దీని మీద ఫోకస్ ఎందుకు ఇలా పెట్టారు అంటే కనుక మీరు ఎక్కువ అని చేస్తే మీరు ఎక్కువ అర్హులు మా H1B దానికి అని చెప్పి గవర్నమెంట్ ఈ పర్స్పెక్టివ్ లోకి తెచ్చేసింది. అండ్ దీంతో పాటుగా ఎక్కువ అని చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే సో గవర్నమెంట్ అండ్ USA కొంచెం డెవలప్ ఎక్కువ అవుద్ది అని చెప్పి దీని మీద ఫోకస్ చేస్తూ, అండ్ ఇదే కాకుండా మీరు అబ్రాడ్ నుండి అప్లై చేస్తే కనుక, అంటే అదర్ దాన్ USA నుండి మీరు వేరే ల్యాండ్ నుండి ఇక్కడ USA కంపెనీ మీకోసం $100,000 పర్ టికెట్ పెట్టాల్సి వస్తుంది. బికాస్ మీరు అబ్రాడ్ లో ఉన్నారు కాబట్టి, దట్టు ఇమిగ్రేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇదంతా ఈ 4 కేటగిరీస్ అన్ని దేనికి అప్లికబుల్ అంటారా? ఇది ఇక్కడ మీరు USA లో ఎగ్జిస్టింగ్ ఉంటే తప్ప మీకు అప్లికబుల్ అవ్వవు. అండ్ దట్టు మీరు ఇక్కడ మాస్టర్స్ చేస్తే మీకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారనమాట. చాలా మంది మాస్టర్స్ కి వస్తూ ఉంటారు, ఇంకొంతమంది బ్యాచులర్స్ కి వస్తూ ఉంటారు. సో మీరు మాస్టర్స్ కి వస్తేనే మీరు దీంట్లో ఎక్కువ ప్రియారిటీ ఉన్నట్టు. సో ఇదే కాకుండా ఒకవేళ మీకు ఆ టికెట్ వస్తే H1Bకి మీకు స్ట్రిక్ట్ స్క్రీనింగ్ అవుతూ మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని పబ్లిక్ లో ఉంటూ అక్కడ ఏ యాంటీ నేషనల్ హేట్ స్పీచ్ లేకుండా ఉంటే మీకు ఓకే అన్న ఒక స్ట్రిక్ట్ రూల్ అండ్ స్ట్రిక్ట్ స్క్రీనింగ్ తర్వాత మీకు అప్పుడు H1B ఇస్తారు, H1కి అండ్ H4 కూడా. సో ఇలా హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ ట్రంప్ గవర్నమెంట్ 2026 కి కొత్త రూల్స్ తోటి వచ్చేసాయి అనమాట. సో అది మ్యాటర్. స్టే ట్యూన్ TV9 USA ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ నో సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.